తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రఘునాథపురంలో గేదెపై పెద్ద పులి దాడి చేసింది. అయితే రాజమండ్రి రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో దివాన్ చెరువు వద్ద సీసీ కెమెరాలకు పెద్ద పులి చిక్కింది. దివాన్ చెరువు వైట్ జంక్షన్ వద్ద గోడ దూకి జీడి మామిడి తోటల్లోకి పెద్ద పులి వెళ్లింది. అక్కడి నుంచి పక్కనే ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లోకి వెళ్లగా స్కూల్ బస్సులోకి వెళ్లి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ప్రాణాలు కాపాడుకున్నారు. తెల్లవారుజాము వరకు జీడి మామిడి తోటల్లో నక్కి అక్కడి నుంచి హైవే దాటి రఘునాథపురం వైపు పెద్ద పులి వెళ్లింది. ఈ క్రమంలోనే గేదెపై దాడి చేసింది. ప్రస్తుతం పిడింగొయ్యిలోని ట్రిప్ స్కూల్ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. 6 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం ఒక కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజమండ్రి సిటీకి సమీపంలో పిడింగొయ్యి ప్రాంతంలో ఉందని చెప్పేసి తాజాగా సమాచారం. అయితే నిన్న రాత్రి ఇక్కడ ఏదైతే దివాన్ చెరువు వై జంక్షన్ దగ్గర 2 హైవేల మధ్య ఇక్కడ ఎస్విపిసి ఫంక్షన్ హాల్ ఉంది. దీని బ్యాక్ సైడ్ నుంచి 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చి 8 గంటల సమయంలో ఇదే ప్రాంతంలో ఈ కంచి దాటి ఇలాగా ఈ రోడ్లో ఇలా వచ్చి ఇక్కడ పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఈ ఫంక్షన్ హాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ వైర్లు కూడా ఇదైతే ఎలక్ట్రికల్ వైర్లు కూడా ఇక్కడ ఉండడంతో అది మళ్ళీ వెనక్కి తిరిగి ఈ గోడ దాటి ఈ తోటలోకి ఈ మామిడి తోటలోకి వెళ్ళింది. ఆ పక్కనే చూసినట్లయితే ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఉంది. అయితే ఇది డే స్కూల్ కావడంతో ఇక్కడ హాస్టల్లో పిల్లలు ఎవరు లేరు. అయితే అక్కడ 2 వాచ్మెన్లు ఆ పులి రావడాన్ని చూశారు. వెంటనే వారు బస్సులోకి వెళ్ళి వారి ప్రాణాలని రక్షించుకున్న పరిస్థితి ఉందా. ఆ సెక్యూరిటీ గార్డ్స్ కూడా చూసి వెంటనే ఆ స్కూల్ యాజమాన్యానికి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఏదైతే మనం ఇక్కడ ఎదురుగుండా చూస్తున్నాం జాతీయ రహదారి. ఆ జాతీయ రహదారి నుంచి అది అంటే నిన్న గాడాల ప్రాంతంలో ఉందని నిన్న ఉదయం నుంచి కూడా అక్కడ బోన్లు పెట్టడం, ట్రాప్ కెమెరాలు పెట్టడం అన్నీ చేసిన నేపథ్యంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో హైవే దాటి యువతలకు వచ్చిందని చెప్పి ఇక్కడ ఎస్విపిసి ఫంక్షన్ హాల్ యజమాని రాంబాబు గారికి ఫోన్ చేసి కొందరు కారులో వెళ్తున్న వాళ్ళు తెలిసిన వారు మీ వెనక్కి పులి వస్తుందని చెప్పి 7:30 ప్రాంతంలో చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన వారందరూ కూడా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేశారు. ఈలోగా 9 గంటలకి ఇక్కడ పులి అంటే ఈ 5 రోజుల్లో పులి నేరుగా కనిపించింది ఇక్కడ సీసీ కెమెరాల్లో కావచ్చు, అది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమంది తీసిన విజువల్ కావచ్చు. అయితే ఈ తోటల్లో నక్కి ఇట్లాగా ఉందని అనుకున్న నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా అతనే అలర్ట్ అయ్యి ఇక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. అయితే ఇక్కడ ఎస్విపిసి ఫంక్షన్ హాల్కి సంబంధించిన యజమాని రాంబాబు గారు మనతో ఉన్నారు. చెప్పండి, మీకు ఎట్లాగా ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఎక్కడికి వెళ్ళిందని భావిస్తున్నారు? నిన్న రాత్రి 8ంటికి ఒక ఆయన ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మీ వెనకాల నుంచి అలాగా హైవే నుంచి వెనకాల జీడి మామిడి తోటలోకి అలాగా వచ్చిందని మనం అది మిగతా వాళ్ళందరికీ చెప్పి ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలు అది ఉన్నారు వీళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది. మన దగ్గర కూడా ఆవు అది ఉంటే లోపల కట్టేయమని చెప్పాం. ఎందుకంటే అంతకుముందే తొర్రేడు వచ్చిందన్నారు కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్త తీసుకుని చెప్పాము. తీరా మన సీసీ కెమెరాల్లో చూస్తే అది రాత్రి 2 నిమిషాలు తక్కువ 9ంటికి మన దగ్గరే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ అంటూ ఇక్కడ ఉండటంలో కుదరక అది ఆపోజిట్ దాంట్లోకి ఆ సైడ్లోకి ఎదురుకొండ ఎంపీ గారి సైడ్లోకి దూకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదో అటుపక్క పిడింగొయ్యి ట్రిప్ స్కూల్ కాడ ఉందని చెప్తున్నారు. రాత్రి అయితే ఇక్కడ ఉంది. మొత్తం డిఎఫ్ఓ గారికి వీళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పాం, ఎమ్మెల్యే గారికి వీళ్ళందరికీ. అదండి అంటే రాత్రి ఇప్పుడు మళ్ళీ రాత్రి మిడ్-నైట్ వరకు ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి రఘునాథపురం వైపు వెళ్ళి గేదె మీద కూడా దాడి చేసింది అంటున్నారు. అక్కడి నుంచి ఎట్లా వెళ్ళిందని మీకు వచ్చిన సమాచారం? ఇంకా రాత్రి చాలా మందికి చేసి చెప్పామండి అందరికీ. మిగతా డిపార్ట్మెంట్ వచ్చి యాక్షన్ తీసుకుందండి. మిగతా తర్వాత మనకు ఐడియా లేదండి. నైట్ దీంట్లో ఉంటుంది అనుకున్నాం కానీ లేదు, అది మళ్ళీ చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి అంతా. అదే ఇప్పుడు ఎక్కడుందని చెప్పేసి మీరు ఫారెస్ట్ అధికారులతో మాట్లాడారు కదా, ఎక్కడ పిడింగొయ్యి దరిదాపులు అందంట ఉందని వాళ్ళు చెప్తున్నారండి. పిడింగొయ్యి ఆ ట్రిప్ స్కూల్ అటుపక్క వెళ్ళిందని చెప్తున్నారండి. ఇది ఏదో దూడలు అది చంపేసింది అనేది. ఇది ఇక్కడ చూసినట్లయితే ఈ పెద్ద పులి ఎక్కడ కూడా నెక్కి ఉండట్లేదు, మకాం వేయట్లేదు. అది ఇప్పుడు అర్ధరాత్రి తర్వాత ఈ తోటల నుంచి మళ్ళీ హైవే దాటి ఇక్కడ ఇది ఒక హైవే, ఈ హైవే దాటి మళ్ళీ అటువైపు రఘునాథపురం ప్రాంతానికి, అంటే రాజనగరం మండలంలోనే రఘునాథపురం ఉంటుంది, అక్కడ గేదె మీద కూడా అక్కడ దాడి చేసింది, గేదెను కూడా చంపేసింది. అక్కడి నుంచి చూసినట్లయితే రాజమండ్రి సిటీ వైపు వచ్చే పిడింగొయ్యి రోడ్లోకి ఒక అగ్రిగోల్డ్కి సంబంధించిన ఇక్కడ తోటలు ఉన్నాయి. దానికి సంబంధించిన దగ్గర నక్కి ఉందని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా అటువైపు ఇప్పుడు దానికోసం
జాడ కోసం అన్వేషణ చేస్తున్నారు. అయితే పాదముద్రల్ని గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ట్రిప్ స్కూలు అది కూడా ఇక్కడ పెద్ద స్కూల్ ఉండడం, దాంతోపాటు జన సంబంధం కూడా గ్రామాలు కూడా ఎక్కువగా ఉండడం, జనం కూడా ఈ వీధుల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి పిడియంగిలో ఇప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా బయటికి ఒంటరిగా వెళ్ళొద్దు, తోటలోకి ఒంటరిగా వెళ్ళొద్దు, రైతులు కూడా ఒంటరిగా వెళ్ళొద్దు అని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా ఇప్పుడు పరిస్థితి అయితే ఇక్కడ టామ్ వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీని జాడ మళ్ళీ ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు మళ్ళీ నిర్ధారించాల్సిన అవసరం ఉంది. దాని మీద ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇది ప్రస్తుతం పెద్దపులి సంచారంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.